మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం వ్యవసాయం సాగు చేయాలంటే పెరిగిన ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలతో రైతులు దానికి అన్నిటికీ మిన్నగా ఎక్కువగా కూలీల కొరత, వరి నాట్లు రైతులని ఇబ్బందులు పరిచేస్తూ చాలా మంది వ్యవసాయానికి శాశ్వతంగా దూరం చేస్తున్న పరిస్థితి. దీనిని అధిగమించేందుకు కొంతమంది రైతులు వరి సాగులో వెదజల్లే పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అసలు వెదజల్లే పద్ధతిలో లాభ నష్టాలేంటి, వెదజల్లే పద్ధతి ఎంతకాలం నుంచి చేస్తున్నారో వాళ్ళ అనుభవాలు ఏంటి, అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అసలు వెదజల్లే పద్ధతి వల్ల లాభ నష్టాలు, రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుందో మొత్తం వివరాలు కూడా తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొండ నాగయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఈ రోజు రైతు వెదజల్లే పద్ధతిలో మొత్తం కూడా వరి పంటను అయితే సాగు చేస్తా ఉన్నారు. ఈ రోజు మొదలు పెట్టారు ఆ ప్రక్రియను. అసలు ప్రస్తుతం మనతో పాటు అధికారులు ఉన్నారు. వెదజల్లే పద్ధతి ద్వారా లాభ నష్టాలు ఏంటో వారి ఆటలు తీసుకుందాం. చెప్పండి మేడం, ఏంటి అసలు ఈ వెదజల్లే పద్ధతి రైతు భాషలో అంటారు, మీ భాషలో ఏమంటారు? అసలు ఏంటి లాభ నష్టాలు ఏంటి, రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు శివాని. మేము వృద్ధి ఇంపాక్ట్ సర్వీసెస్ నుంచి వస్తున్నాము. నేను సూర్యాపేట ఏరియా మేనేజర్. సలీం గారు ఇక్కడ పెన్పహాడ్ మండలికి ఫీల్డ్ ఆఫీసర్. ఇక్కడ కరుణాకర్ గారు పెన్పహాడ్ మండలికి జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్. మేము ముఖ్యంగా ఇందులో వరి రైతులకి తక్కువ పెట్టుబడితో వాతావరణానికి కూడా మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించడానికి ఈ డైరెక్ట్ సీడెడ్ రైస్, మెట్ట వరి నేరుగా విత్తే పద్ధతి అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో మనం నారు పోయాల్సిన అవసరం లేదు, నారు పెంచాల్సిన అవసరం లేదు, దమ్ము చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం 3 నుంచి 4 సార్లు మంచిగా దుక్కి చేసుకుని, ఇలా మెత్తగా దుక్కి చేసుకుని, మనకి ఈ మిషన్లోనే సీడ్ ఫర్టిలైజర్ 2 పడుతుంది. 1 గంట లోపల 1 ఎకరం అనేది విత్తుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకి లాభాలు ఏంటి? దాదాపు పెట్టుబడి అనేది 8 నుంచి 10,000 పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది రైతులకి. ఇంకా మనకి వాతావరణంలో మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. అదే కాకుండా మనకి నేలకి భూగర్భ జలాలు పెరుగుతాయి. నేల స్వభావం కూడా ఇయర్ మెరుగుపడుతుంది. ఎలా పెట్టుబడి తగ్గుతుంది? విత్తనం మోతాదు తక్కువ, ఎరువు డిఏపి తక్కువ, 1 బస్తా తక్కువ పడుతుంది. నారు యాజమాన్యం లేదు, ప్రధాన మడి ప్రిపరేషన్ లేదు, నాటు కూలీలు లేవు, గట్లు చెక్కాల్సిన అవసరం లేదు. అలానే లాస్ట్లో టైర్లు బండి కూడా పొలంలోకి వెళ్తుంది. మనకి నార్మల్గా నాట్లు వేసే పద్ధతిలో మీథేన్ చిన్న బుడగలు వస్తాయి కదా, అవి నథింగ్ బట్ మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ అనమాట. అవి వాతావరణానికి చాలా హాని చేస్తాయి. ఇలా మనకి నార్మల్గా మెట్ట వరి వేసుకోవడం వల్ల మనం ఇచ్చే నీళ్ళంతా కూడా భూమి తీసుకోవడం వల్ల మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. అలానే భూగర్భ జలాలు కూడా మనకి ఇప్పుడు మేజర్గా ఉన్న ప్రాబ్లం నీటి సమస్య అనేది కూడా తగ్గుతుంది. మన భూగర్భ జలాలు అనేది ఇయర్ పెరుగుతుంది. మన నేల స్వభావం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఇలా మనకి రైతుకి దాదాపు 8 to 10,000 పెట్టుబడి ఖర్చు అనేది తగ్గుతుంది. మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ అనేది తగ్గుతుంది. ఇది మాకు మేజర్గా రైతుకు మేలు చేస్తూ, వాతావరణానికి మేలు చేస్తూ మేము ఇలా పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఈ వెదజల్లే పద్ధతిలో రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మొదటి నుంచి ఎప్పుడైతే విత్తనాలు విత్తినప్పటి నుండి ఎటువంటి ప్రికాషన్స్ చేపట్టాలి? రైతులు ఎక్కువ కలుపు సమస్య కూడా ఎక్కువగా వస్తుంది. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యం. కలుపు యాజమాన్యానికి మనకి విత్తిన 48 గంటల లోపల పెండిమిథాలిన్ అనే మందు దొరుకుతుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి 30EC, 38EC. 30EC అయితే కనుక 1 లీటర్ బాటిల్ వస్తుంది. 38EC అయితే కనుక 700 ml వస్తుంది. మనకు ఏదైనా పర్లేదు, మీకు అందుబాటులో ఉన్నది తీసుకుని మీరు కానీ 1 ఎకరానికి 1 లీటర్ చొప్పున స్ప్రేయింగ్ చేసుకోవాలి. స్ప్రేయింగ్ చేసినప్పుడు ఎలా చేయాలి? మినిమం 150 లీటర్ల నీళ్లు, మాక్సిమం 200 లీటర్ల నీళ్లు నేల మొత్తం దడిచేలాగా ముందుకి కొట్టకుండా వెనక్కి కొట్టుకుంటూ రండి. ఎందుకంటే మన అడుగులు మనకి పడకుండా. ఇది ప్రధానంగా మనం 48 గంటల లోపల ప్రీ ఎమర్జెన్సీది. ఇక్కడ కానీ మనం ఇది స్ప్రే చేసుకున్నట్టయితే కనుక కలుపు విత్తనం మీద పనిచేసి దాదాపు 80% కలుపు అనేది నిర్మూలించగలుగుతాం. తర్వాత ఒక 10-15 రోజులకి కలుపు అనేది 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మీకు అందుబాటులో ఉన్న కలుపు మందు ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు, కలుపు రకాన్ని బట్టి. అది మనకి కలుపు యాజమాన్యం. ఇలా కలుపు యాజమాన్యం మనం 2 సార్లు స్ప్రేయింగ్ కరెక్ట్, ఫస్ట్ 48 అవర్స్లో ఒక స్ప్రేయింగ్, తర్వాత 10 to 15 డేస్లో ఇంకొక స్ప్రేయింగ్ చేసుకున్నట్టయితే కనుక మనం కలుపుని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. కలుపు ప్రాబ్లం ఏం లేదు. నీటి యాజమాన్యం నార్మల్గా మనకి ఫస్ట్ కొన్ని రోజులు పిలక దశ వరకు కూడా తేమ నిలుపుకోగలిగితే సరిపోతుంది. పిలక దశ నుంచి కొంచెం మనం 1 అంగుళం లోతు నీళ్ళు నిలబెట్టుకుంటే
చాలు మనకి నీటి యాజమాన్యం కూడా కరెక్ట్గా ఉన్నట్టే. అంటే మామూలుగా వరి దీర్ఘకాలిక ఎక్కువ కాలిక మధ్యకాలిక అని ఉంటాయి కదా, ఇందులో ఇట్లా పెట్టడం వల్ల పంట కాలం ఏమైనా తగ్గే అవకాశం ఉందా? 10 రోజులు పంట కాలం అనేది మనకు తగ్గుతుంది. మనం నారు అది పోయట్లేదు కదా, 10 days ముందుగానే వస్తుంది మనకి పంట అనేది చేతికి. అంటే మొత్తానికైతే ఎకరాకి ఎంత ఎంత లాభం జరుగుతుంది రైతులకు? 8 నుంచి 10,000 పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. మనకి రైతులు 6 నెలలు పని చేస్తారు, ఎండలో పని చేస్తారు, వానలో పని చేస్తారు, బురదలో పని చేస్తారు. కాకపోతే వాళ్ళకి మహా అయితే నికార ఆదాయం ఎకరానికి 10 నుంచి 15,000 మిగులుతుంది. ఇలా రైతులు కానీ పాటించినట్టయితే కనుక, మనకి మెట్టవరి వేసుకున్నట్టయితే కనుక దాదాపు 8 నుంచి 10,000 పెట్టుబడి తగ్గుతుంది. అంటే ఒక చిన్న సన్నకారు రైతుకి ఒక 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద అమౌంట్ అన్నట్టే. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం ఎంతమంది వేస్తున్నారు? మీ టార్గెట్ ఎంత ఏమన్నా? మేము ఇప్పుడు వరకు అయితే దాదాపు ఒక 5,000 మంది రైతులతో పనిచేస్తున్నాము. ఇంకా మేము ఎంత మందికి వీలైతే అంత మందికి హెల్ప్ చేయడానికి మేము ముందుగా ఉన్నాము. ఇది మాది మిషన్. మా మిషన్ కూడా డెమో పర్పస్ లో మేము రైతులకి ఇస్తున్నాము. వాళ్ళు ట్రాక్టర్ తెచ్చుకుంటే సరిపోతుంది, మిషన్ మనది రెడీగా ఉంటది, వాళ్ళు వేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇది వెదజల్లే పద్ధతి వేయడం ద్వారా రైతులకు దాదాపు 8 నుండి 10,000 అధికంగా లాభం ఎకరాకు లాభదాయకంగా ఉంటుంది. ఆ ఖర్చులు మొత్తం కూడా లాభదాయకంగా కిందకి వస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు దీనికి దమ్ము చేయని అవసరం లేదు, గట్లు వేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి కూలీల కొరత. నాటు కూలీలు ప్రస్తుతం దాదాపు ఎకరాకు 5,000 ఉన్నాయి. అవి కూడా మొత్తం కూడా రైతుకు మిగిలినట్లని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే గత 2 సంవత్సరాలుగా ఈ గ్రామంలోనే ఇప్పుడు ప్రస్తుతం వెద పద్ధతి పెడుతున్న కొండ నాగయ్య అనే రైతున్నారు. అసలు ఆయన అనుభవాలు ఏంటి, అసలు ఇందులో లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఆయన సొంతంగా గత 2 సంవత్సరాలుగా కూడా ఈ రైతు అయితే సాగు చేస్తా ఉన్నాడు వెదజల్లే పద్ధతిలో. అసలు ఏంటి ఎట్లా ఉందనేది మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి వెదజల్లే పద్ధతి. ఎకరానికి 40 బస్తాలు వస్తున్నాయి. దీనికి దానికి మా రెగ్యులర్ గా గతంలో మీరు నాటు కూడా పెట్టుంటారు, దానికి ఈ వెదజల్లే పద్ధతికి ఏం తేడా గమనించారు మీరు రైతుగా? రైతు ఒక ఎకరానికి ఒక 10,000 డిఫరెన్స్ వస్తాయి. 10,000. దీంట్లో కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. 2-3 సార్లు కలుపు స్ప్రే చేయాలని బయట మిగతా రైతులంతా అనుకుంటున్నారు. దాంట్లో ఏముంటుంది అని అసలు వాళ్ళకి ఏం చెప్తారు? మేము ఎటువంటి సలహాలు ఇస్తారు? కలుపు ఇప్పుడు మెట్ట దశలో ఇప్పుడు మొదటగా కొట్టుకోవాలి. తర్వాత ఇబ్బంది పడేది ఉండదు. గతంలో ఎటువంటి ఇబ్బందులు పడేవారు మీరు అంటే నాటు వేసే పద్ధతిలో? నాటు వేసిన పద్ధతిలో ఎకరానికి 5,000 అని ఇబ్బంది పెట్టి ఉల్పాలని కూలీలతో అంతా ఇబ్బంది జరిగేది. అది ఓకే. అంటే దీంట్లో కూడా బయట జనం పబ్లిక్తో మామూలుగా వేరే రైతులు ఏమంటే మీ సోటి రైతులు కలుపు మందు కూడా 2-3 సార్లు చేయాలి, అది కూడా అంతే ఖర్చు వస్తుంది అంటారు. నిజమేనా అసలు వాళ్ళు అనేది? నిజమే. ఒక్కసారి కొట్టినా సరిపోద్ది మంచిగా టైం కొడితే. అది ఎంత మిగులుతున్నాయి మీకు? అంటే గత దానికి దీనికి ఎంత పెట్టుబడి తక్కువ వస్తుంది మీకు? ఒక 10,000 తేడా వస్తుంది. 10,000 అంటే దిగుబడి ఎట్లా వస్తుంది? దిగుబడి సేమ్ వస్తుంది. దిగుబడి ఇంకొక 2 బస్తాలు ఎక్కువనే వస్తాయి కానీ తక్కువ రాదు. సాగు చేసే పద్ధతి కూడా మంచిగా ఉంటుంది. అంటే దుబ్బు రావడము, గంట రావడము, ఈ కలుపు ఇంకా మిగతా చీడపీడలన్నీ వారిన అవన్నీ బాగుంటుందా? ఎట్లుంటుంది? ఎన్ని పిలకలు వస్తాయి మామూలుగా? పిలకలు మన నాటుకన్నా ఇంకా ఎక్కువనే వస్తాయి. పిలకలు 2-3 పిలకలు ఎక్కువనే వస్తాయి. వ్యవసాయ పద్ధతి కూడా మంచిగా ఉంటుంది. ఒకటి చేసుకోవచ్చు, ఒక 10-15 ఎకరాలైనా 100 ఎకరాలైనా చేసుకోవచ్చు. చేతనైనడు ఇక 10 ఎకరాలైనా చేసుకోవచ్చు. అట్లా ఏం చెప్తావు మామూలు రైతులకు, మిగతా రైతులకు? రెగ్యులర్గా ఇప్పుడు చాలామంది ఇంకా పాత పద్ధతి నీళ్ళలో నాటబెట్టడము, దున్నడము, వరాలు వేయడం, ఆ పద్ధతే ఉన్నది. ఖర్చు ఎక్కువై వ్యవసాయానికి దూరం అవుతున్న పరిస్థితుంది. వాళ్ళందరికీ కూడా ఏం సలహా ఇస్తావు నువ్వు? ఈ మెట్ట పద్ధతి మంచిగా ఉంటుందని చెప్తున్నా నేను. వరం చేసుకోవచ్చు. నీటి సోర్స్ ఎక్కువ ఉండాలి, కొద్దిగా మంచిగా ఉండాలి నీళ్ళు. నీటి పద్ధతి మంచిగా ఉంటే పెట్టుకోవచ్చు ఎవరైనా. ఓకే. అంటే దుక్కిని ఎలా సిద్ధం చేసుకోవాలి ముందు? అసలు ఎలకటనే మంచిగా ఒక 4-5 సార్లు దున్నుకుంటే ఇక బురదతో పని ఉండదు, మనిషికి బురద పడదు. అట్లా చేసుకోవచ్చు. ఓకే. అంటే ఎకరానికి రోజు ఎంత ఈ మిషన్తో ఎంత నాటగలుగుతున్నాం? పెట్టచ్చు, 4-5 ఎకరాలు కూడా పెట్టచ్చు. చేనంతే కానీ 2-3 ఎకరాలు కూడా పెట్టుకోవచ్చు. అట్లా మన శాతాన్ని దాన్ని బట్టి రోజు 5-6 ఎకరాలు పెట్టుకోవచ్చు ఒక మనిషి ఉంటే. లేకపోతే ఒకరి అయితే 3 ఎకరాలు దాకా ఉంచుకోవచ్చు. ఎందుకు ఆలోచన వచ్చింది ఇట్లా పెట్టాలని మీకు? మీ ఊర్లో మీరు ఒక్కలే పెడుతున్నారని విన్నాము. ఎందుకు అందరికి లేని మీ ఒక్కరికి ఎందుకు ఆలోచన వచ్చింది? కూలీల టైట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పెట్టేదాన్ని బట్టి ఎకరానికి 5,000-6,000 అంటారు. ఒక కూలి మనుషులు అంటే 1,000 రూపాయలు అంటారు. ఇంకా దానికోసం. ఓకే. మొత్తానికి అయితే లాభదాయకంగా ఉందంటారు? లాభదాయకంగా ఉంది. ఇది రైతు చెబుతున్నారు. గత 2 సంవత్సరాలుగా ఈ నాగయ్య అనే రైతు మాత్రం వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు. పూర్తిగా లాభదాయకంగా ఉండడంతో పాటు అధిక దిగుబడి, అదేవిధంగా
తక్కువ శ్రమతో దాదాపు 40 ఎకరాల వరకు ఈ వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తూ ఉన్నారు గత 2 సంవత్సరాలుగా. దిగుబడి కూడా రెగ్యులర్గా సాగు చేసిన వారితో పాటు పోలిస్తే ఒక 2 బస్తాలు ఎక్కువగానే దిగుబడి సాధిస్తున్నట్లు కూడా రైతులు నాగయ్య చెబుతున్నారు. అదేవిధంగా మిగతా రైతులు కూడా ఖచ్చితంగా ఈ ఇబ్బందులు పడకుండా కూలీల కొరతనే కాకుండా పెట్టుబడి ఇప్పుడు ప్రస్తుతం అయితే వ్యవసాయ పొలం సాగు చేయాలంటే వరి పొలం సాగు చేయాలంటే పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. అధికంగా ఖర్చులు తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి పద్ధతులు పాటించడం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకం చేసుకోవచ్చని కూడా నాగయ్య చెబుతా ఉన్నారు.